ఏం సినిమా అయిందనా? నేను సాయంత్రం ప్రీమియర్ షో హనుమాన్ చూసినాను, ఇప్పుడు గుంటూరు కారం చూసినాను. కారం అసలుకి కళ్ళులో కొట్టి ఫస్ట్ హాఫ్ మూయించేసినారు, సెకండ్ హాఫ్ లో నీళ్ళు కొట్టి మళ్ళీ తెరిపించినారు. ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూసి వచ్చాను అనమాట. నాకైతే నచ్చలే అన్న, నేను నిజం చెప్తా ఉన్నా. ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూస్తున్నా. నా వరకైతే సినిమా ఇచ్చి పడేసిన మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగ వాతావరణం. సంక్రాంతికి సినిమా రాలి, సినిమా వచ్చినా సంక్రాంతి వచ్చిందన్న. మూవీలో అయితే మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ అని చాలా బాగుంది. మాస్ మసాలా సాంగ్స్ కానీ, మహేష్ బాబు మాస్ ఫైట్లు కానీ, మన అడ్డపంచా కట్టడం కానీ, శ్రీవీర యాక్టింగ్ కానీ, మదర్ సెంటిమెంట్ కామెడీ కానీ, ఫైట్లు కానీ, త్రివిక్రమ్ శ్రీనివాసం మార్కు ఏ మాత్రం తగ్గకుండా మూవీ తీసిండ్రు భయ. నా వరకైతే గుంటూరు గారు ఇచ్చి పడేసింది భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ భయ, చాలా బాగా నటించారు. ఎక్కడ ల్యాగ్ కానీ, నాకైతే బోర్ కానీ ఎక్కడ కొట్టాలి భయ. మూవీ పన్నెప్పటి ఎండ్ వరకు నాకు ప్రతి సీన్ వరకు నాకైతే గూస్ బౌన్స్ వస్తున్నాయి భయ. బీజం కానీ, సంగీతం కానీ వేరే లెవెల్ ఇచ్చి పడేసింది భయ. మరి ఈ నాకు తెలిసి భూమి మీద అందంగా ఉంటుంది పువ్వు, కానీ మూవీలో మహేష్ బాబు నవ్వు ఉంటుంది భయ, వేరే లెవెల్ భయ. అబ్బాయిని నాకే లాగుంది, ఇంకా అమ్మాయిలు అయితే మహేష్ గారు నవ్వుకు పడిపోతారు భయ, మామూలు కాదు. 1999 రాజకుమార్ సినిమాలు ఎలా అందంగా ఉన్నారు, 2024 గుంటూరు కారం అదే అందం గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ మూవీ వచ్చి ఇప్పటికి 25 ఏళ్ళు అయింది భయ. ఆ 25 ఏళ్ళ సినిమాలు కూడా ఆయన ఇప్పటికి 16 కుర్రోలు మాత్రం ఆయన ఏం తింటో మనకు తెలియదు, కానీ థియేటర్లు అయితే పూనకాల భయ. మహేష్ బాబు ఫ్యాన్స్ మటుకు సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసింది భయ. పాటలు, డాన్సులు, డైలాగులు కానీ వేరే లెవెల్ భయ. మన నటనలు అద్భుతం భయ. ఆయన నటన గురించి మనం చెప్పేంత వాళ్ళం కాదు. ఓవరాల్ గా అయితే ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది ఒక సరికొత్త ఉత్సాహం భయ, మామూలు కాదు. ఒక బుల్లెట్ ట్రైన్ అయితే మనకి ఎలా ఫాస్ట్ వెళ్తుందో అలా ఫాస్ట్ వెళ్తున్నాయి. నెక్స్ట్ వచ్చే సినిమాలు అన్ని ఇటు కావాలని కోరుకుంటాయా. గుంటూరు కారం అయితే టూ గుడ్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్. జై మహేష్ బాబు. ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూసి వచ్చాను అనమాట. నాకైతే నచ్చలే అన్న, నేను నిజం చెప్తా ఉన్నా. నా మనసులో ఉన్న మాట చెప్తా ఉన్నా. నాకైతే నేను సాటిస్ఫాక్షన్ కాలేదన్న, నిజం చెప్తున్నా. ఎందుకంటే మహేష్ బాబు ఏదైనా స్టోరీ తీసుకుంటే మాత్రం తను మ్యాచ్ అయ్యే పర్ఫెక్ట్ స్టోరీ తీసుకుంటారు. కానీ ఈ మూవీ ఎందుకు తీసుకున్నాడో పైసల కోసం తీసుకున్నాడా, లేకపోతే చేయాలని తీసుకున్నాడా, లేకపోతే త్రివిక్రమ్ తోటి ఇట్లా చేస్తేనే బాగుంటుందని తీసుకున్నాడా తెలియదు, కానీ నాకైతే నచ్చలేదన్న. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ పోతుండే అప్పట్లో, కానీ ఇప్పట్లో లేదన్న. అసలు తగ్గిందన్న, ఎనర్జీ తగ్గిందన్న, నిజం చెప్తా ఉన్నా. సర్కార్ వారి పాట మూవీ ఎట్లా ఉందన్న? తగ్గలేదు. త్రివిక్రమ్ గారు రాసే కథనంలో కొంచెం తగ్గింది అంతే. మహేష్ బాబు అయితే పవర్ ఏం తగ్గలేదు. మహేష్ బాబు ఎలా ఉన్నాడో అలానే ఉన్నారు. కథలో కొంచెం సారాంశంలో కొంచెం రావడంలో కొంచెం పంచు డైలాగులు కానీ అవి కొంచెం తగ్గినాయి. కాకపోతే ఫ్యామిలీ పరంగా మూవీ చూడవచ్చు, బాగుంది. మూవీ అయితే బాగుంది, పర్వాలేదు. కామెడీ కానీ ఏమి కానీ ఇవన్నీ బాగుంది. బాబు గారి డ్యాన్స్ అయితే ఇరిగా తీసేశారు. శ్రీనిలకు అయితే మడత పెట్టేశారు. అతను చాలా యాక్టివ్. గ్రామంలో ఇప్పటికీ ఆయనకు 45-50 ఉండొచ్చు. ఆయన కూడా 25 years కుర్రోళ్ళగానే డ్యాన్స్ చేస్తున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం సూపర్ అన్న. ఫ్యామిలీ పరంగా చూడవచ్చు. త్రివిక్రమ్ డైరెక్షన్ మాత్రం కొంచెం డైలాగులు కానీ కొంచెం తగ్గినాయి. కాకపోతే అందరూ చూడవచ్చు. ఎంటర్టైన్ మూవీ, ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్ మూవీ. మ్యూజిక్ బాగుంది. సూపర్ హిట్, సూపర్. జై మహేష్ బాబు. ఏం సినిమా అయిందనా? నేను సాయంత్రం ప్రీమియర్ షో హనుమాన్ చూసినాను, ఇప్పుడు గుంటూరు కారం చూసినాను. కారం అసలుకి కళ్ళులో కొట్టి ఫస్ట్ హాఫ్ మూయించేసినారు, సెకండ్ హాఫ్ లో నీళ్ళు కొట్టి మళ్ళీ తెరిపించినారు. అసలు ఏందన్నా, కుర్చీ మడత పెట్టినతోనే మళ్ళీ నిద్రపోయినిచ్చినారు. ఏంది అసలుకి నిద్రపోయినారన్న? అసలుకి కూర్చి మాట్లాడడం కాదు, ఏందని అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అయితే అసలు బాగానే కొట్టలేదు. అసలుకి ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ల్యాగ్, సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా మదర్ సెంటిమెంట్ తోనైతే చాలా బాధేసిన. ఒకటి ఏంటంటే నా పక్కన పడ్డావు నేను అది నెక్లెస్ కోసేటప్పుడు శ్రీలీల అయితే ఆ పంచలు ఆగేటప్పుడు అదైతే మస్తుగా ఉంటది డాన్స్ సీన్ అయితే. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలే, అంటే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్లనే ఏమో కానీ సినిమా అయితే చాలా డౌన్ అనిపిస్తుంది అన్న. అసలు ఇట్లా ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడ. అసలుకి మన సెకండ్ హాఫ్ లోనే ఫుల్ ఉంటది అన్న. కొన్ని ట్విస్ట్లు వస్తాయి, ప్రకాష్ రాజ్ గారిది కూడా కొద్దిగా ట్విస్ట్లు రివీల్ అయితే అవి అయితే బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ అనేది కొద్దిగా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం లాగ్ అనిపిస్తుంది. అసలు మహేష్ బాబు ఎందుకు ఇట్లా చేసిండో నాకు అర్థమే. అసలుకి మన త్రివిక్రమ్ గారు ఏమంటారు మార్క్ అనేది కనబడలేదు అన్న. అసలుకి నాకైతే ఎక్కడ కనబడలేదు. ఎందుకు ఇట్లా తీస్తున్నారు? రోజు రొటీన్ వే తీస్తారా? అంటే ఇది అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురము, ఇవన్నీ రెండు కలిపేసినారు. అజ్ఞాతవాసి ఏంది అసలుకి? వచ్చే ఆడియన్స్ ఇదో 1 గంటకి లేడీస్ కూడా వచ్చి చూస్తున్నారు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. మరి ఇంత దారుణంగానా? త్రివిక్రమ గారు అసలు తీస్తే మంచిగానే తీయాలి, లేకుంటే ఒక ఈ తమన్కి అయితే తెలివి ఉందో లేదో నాకైతే అర్థమైతే లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కొడతావా నువ్వు? జీవి ప్రకాష్ వాళ్ళంతా, రవి బాస్రా, మన అనిరుద్ధ్ గారు ఎట్లా తీసినారు? మన దేవర వచ్చినప్పుడు ఎట్లా కొట్టిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? నేను తల తీసుకొని టంగ కొట్టినా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజికే సమంగా కొట్టలేరు. ఇంత మన టికెట్ రేట్లు కూడా పైసి పెంచినారు. అసలుకి ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై లేదన్న. అసలుకి ఒక సాంగ్ మడత పెట్టే సాంగ్ వచ్చింది, డాన్స్ చేద్దామని
స్విచ్ ఆఫ్ అయిపోయినా. అసలు కాడ ఏం లేదు, కనీసం యూట్యూబ్ లో చూసుకుంటానన్నా బాగా అనిపించింది. సాంగ్స్ ఒకటి బంద్ తాగేదోటి బాగుంది. ఫైట్ మొత్తం మహేష్ బాబే బాగున్నాయి, లుక్స్ కానీ డైలాగ్ కొడితే. శ్రీలీల యాక్టింగ్ బాగుంది. ఆమె పేరు హీరోయిన్ ఉంది కదా, డబల్ మీనాక్షి చౌదరి గారు. ఆమె అయితే కీలుబొమ్మ చిచ్చి బొమ్మలు అక్కడ పెట్టేసిండు. అసలు ఏం లేదు, కొడితే పెళ్ళ ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పేయాలా. ఈ డైలాగులు కొన్ని డైలాగులు బాగున్నాయి నిజంగా. అంటే మహేష్ బాబు అయితే బాగా అనిపించింది, లుక్ కానీ వేరే కానీ. ఇంకా మిగతా వాళ్ళు వెన్నెల కిషోర్ది కొద్దిగా కామెడీ టైమింగ్ బాగుంది. ఇంకా ప్రకాష్ రేటింగ్ 3.0. యావరేజ్ గా ఉంది. ఎందుకు యావరేజ్ గా అంటున్నానంటే త్రివిక్రమ్ డైలాగ్స్ ఎక్కడ ఏం పెట్టలేదు. ఎందుకు అర్థం కాలేదు. త్రివిక్రమ్ డైలాగ్స్ అయితే ఏం పెట్టలేదు. కామెడీ అయితే నాకు ఒకటి బాగా గుర్తుంది, ఏంటంటే విలన్ వచ్చేసి ఫైటింగ్ లో మేక్ గుచ్చుకుంటది. మేక్ గుచ్చుకునే విషయంలో ఒక డైలాగ్ అంటాడు మహేష్ బాబు, నిమ్స్ అండ్ కిమ్స్ లాగానే నేను కూడా గుమ్స్ అనేది హాస్పిటల్ పెట్టుకునేటోని అయితే నేను కూడా నీకు సిస్టర్స్ చేసేటాను అని చెప్పేసి అనొచ్చు. యావరేజ్ గా ఎవరు విలన్ అయితే ఎవరైతే ఉన్నారో పేరేం పేరు మేబీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగున్నది. సెకండ్ హాఫ్ లో ఏమో ఆల్రెడీ క్లైమాక్స్ ఉన్నది, కొంచెం రొటీన్ గా అనిపించింది మూవీ. ప్రకాష్ రాజ్ వచ్చేసి కొంచెం బెటర్ గా ఉన్నది, ఎందుకంటే డాన్స్ బాగున్నది, కాంపోజిషన్ బాగున్నది. ప్రకాష్ రాజ్ వచ్చేసి ఎప్పుడైనా నన్ను ఎవరు మోసం చేయలేదు, నేను మోనార్కును అనే విషయంలో రొటీన్ గా ఈయన కూడా విలన్ గా ఉండడం విషయంలో అది కొంచెం డల్ అనిపించింది. ఎందుకంటే కొంచెం విలన్ అనేటోడు కొద్దిగా కొత్తగా అనిపించడం, ఏదో చేస్తాడు ఏదో అనుకోవడం, ఒక విలనిజం ఉంటే కొంచెం బెటర్ గా అనిపించేది. విలన్ అనేది గుంటూరు కార్యంలో లేదన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం విలన్ అనేటోడు ఎక్కడ కూడా తగ్గకుండా ఉంటాడు, హీరో అనేటోడు ఎప్పుడైనా తగ్గించుకుంటూ కంటిన్యూస్ గా ఒక లవ్ సెంటిమెంటల్ గా వెళ్ళిపోతుంటాడు అనే ఆలోచన. త్రివిక్రమ్ మార్క్ అనేది కనిపించలేదు, ఎందుకంటే చాలా ఒక 25% ఉన్నది ఆయన డైలాగ్ అయినా కానీ సినిమా అయినా కానీ కొంచెం చాలా బోర్ అనిపించింది. యావరేజ్ ఒకసారి చూడొచ్చు. రేటింగ్ 2.5 వెళ్ళొచ్చు. హనుమాన్ తీసుకుందాం. ఆయన అందరికి సినిమా అయితే ఓకే, మనం అనుకున్నంత లేదు, ఓకే చూడొచ్చు. మహేష్ అన్న కోసం చూడొచ్చు. జస్ట్ ఓన్లీ వన్ మ్యాన్ షో మహేష్ అన్న కోసం మాత్రమే చూడొచ్చు. ఎందుకంటే నాకు మహేష్ అన్న నాకు హీరోస్ అన్న నాకు చాలా ఇష్టము. మహేష్ అన్న పేరు టాటూ వేయించుకున్నా మీరు చూడొచ్చు. ఇక్కడ మహేష్ అన్న పేరు కనిపిస్తుంది మీకు, ఎందుకంటే మహేష్ అన్న అంటే నాకు చాలా ఇష్టము. కానీ అనుకున్న దగ్గర త్రివిక్రమ్ సార్ చేయలేడు. అతడు కలేజ చేసినాడు. తర్వాత ఈ సినిమా అనుకున్నాము అతడు కన్నా బాగుంటదని అనుకున్నాం, కానీ అంత చేయలే. ఓకే డన్, కానీ ఇంకా హీరోయిన్స్ వాడుకొని ఇంకా అన్నం చూపించాలి, ఇంకా చూపించాలి. సరిపోలేదు, నాకైతే సరిపోలేదు. మహేష్ అన్న చూపించింది నాకైతే ఏమాత్రం సరిపోలేదు. నెక్స్ట్ టైం ఇంకా మంచి చేయాలి త్రివిక్రమ్ సార్. ప్లీజ్ మీరు కొంచెం లేట్ అయిన టైం తీసుకుని మంచి సినిమా చేయండి. థ్యాంక్ యూ. డెఫినెట్ గా అజ్ఞాతవాసి అనుకోవచ్చు, కానీ మీ పండగ కాబట్టి మేము కూడా అనలేకపోతున్నాము. ఎందుకంటే అభిమానం మాకు. మేము మంచిగా ఉంటేనే జెండాలు పట్టుకొని జేజేలు అంటాము, బాగలేకపోతే అనలేము, ఎందుకంటే మాకు ఇష్టం. మాకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకైతే చాలా బెటర్ గా అనిపించింది. నాకు గుంటూరు కారం సినిమా చూసిన గుంటూరు కారం సినిమా అయితే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం చూడడం జరిగింది. గుంటూరు కారం మూవీ చూడడం జరిగింది. సో యాజ్ ఎ ఫ్యాన్ అయితే చాలా హ్యాపీ, ఎందుకంటే మనము వీళ్ళ క్లాసిక్ కాంబినేషన్ చెప్పొచ్చు. ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు అంటే ఈ మూవీకి ఎక్స్పెక్ట్ చేసినట్టు సింగిల్ పంచలు చూసినప్పుడు హ్యాపీ ఫీలింగ్. బాబు అంటే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పంచలు వేస్తా ఉంటాడు. మ్యాచ్ చేస్తారు ఆ సాంగ్ మహేష్ బాబు గారు పింకీ మీద డాన్స్ చేస్తారు. అసలుకి మామూలుగా అయితే థియేటర్ దద్దరిల్లిపోయిందనే చెప్పొచ్చు అనమాట. ఓవరాల్ గా ఏంటంటే మూవీ చూడొచ్చు బ్రో, వన్ టైం వాచబుల్ చూడొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే రమ్యకృష్ణ గారు ఈ మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. అదేంటంటే ఒక 10 నిమిషాలే పెట్టారు, దాన్ని ఒక ఎక్స్టెండ్ చేసి 10 నుంచి ఒక 20 నిమిషాలు కానీ తీసుకొని వచ్చుంటే ఇంకా చాలా చాలా బెటర్ గా అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు లుక్స్, ఆ డైలాగ్ డెలివరీ అయితే నాకు చాలా చాలా బెటర్ గా అనిపించింది. డైలాగ్ కూడా ఉందన్నమాట, కొడితే పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలి,
నేను సిగ్నేచర్ ఇవ్వాలంటే ఒక ఫ్యాన్స్ కి తప్ప ఎవరికి ఇవ్వను, అరే ఓ సాంబా అంటాడు, అటువంటి డైలాగులు అయితే మనకి చాలా చాలా బెటర్ గా ఉన్నాయన్నమాట. ఇంకోటి సెకండ్ హీరోయిన్ పెట్టినారు, ఆ హీరోయిన్ పెట్టడం ఎందుకని అనిపించింది అనమాట. అది తప్ప ఓవరాల్ గా మూవీ అయితే చూడొచ్చు అనమాట. కాకపోతే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు, అంటే త్రివిక్రమ్ గారు మార్క్ అనేది దీంట్లో కనపడలేదు. ఇంకోటి తమన్, అసలు ఏందో తమన్ లావ్ అవుతున్నాడు కానీ మ్యూజిక్ అనేది కరెక్ట్ గా రావడం లేదు. తమన్ నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ నువ్వు లావు తగ్గు. త్రివిక్రమ్ గారికి ఇంకోటి నేను చెప్తా ఉన్నా, నువ్వు ఫస్ట్ మీడియా ముందు మాట్లాడేటప్పుడు మాటలు తగ్గించేసి స్టోరీల మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. ఎందుకంటే మేము భరాయించలేకపోతున్నాం అనమాట. లాస్ట్ టైం అజ్ఞాతవాసితో మా కడుపు కొట్టి గుంటూరు కారం మంచిగా ఉంది. సప్పగా లేదు, బాగా కారంగా లేదు, కారంగా ఉంది. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ అయితే కనుక వన్ మ్యాన్ షో చించేశాడు. శ్రీలీల కూడా ప్లస్ పాయింట్ అయింది. ఎటు వచ్చేసి కొంచెం డైరెక్షన్ లోనే కొంచెం లోగా ఉంది, మిగిలినంతా ఓకే. మ్యూజిక్ కూడా మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ బానే ఉంది. శ్రీలీల పెర్ఫార్మెన్స్ డైరెక్షన్ అన్నది ఒకటే మైనస్ అయింది, మిగిలినంతా కూడా ఓకే. మ్యూజిక్ కూడా మంచిగా ఉంది. యాక్చువల్లీ విలన్ కొంచెం స్ట్రాంగ్ గా లేదు, విలన్ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా లేదు, అదొకటి మైనస్. డైరెక్షన్ కొంచెం మైనస్. ఇంకా మిగిలినంతా మహేష్ బాబు. స్టోరీ యాక్చువల్లీ సన్ అండ్ మదర్ గురించి మధ్యలో ఎమోషనల్ గురించి, అది ఎమోషన్ కనెక్ట్ అయింది. మరి అంత ఒక లెవెల్లో కనెక్ట్ కావాలా కానీ కనెక్ట్ అయింది. అదే మార్క్ అంటే స్టోరీ పరంగా చూసుకుంటే మంచిగా ఉంది కానీ అంత రీచ్ కాలే ఎక్స్పెక్టేషన్స్. లేదన్న అలా ఏం లేదు. ఓకే అన్న, మంచిదే. మధ్యలో ఒక నక్లీస్ గర్ల్స్ సాంగ్ ఒకటి, డాన్స్ చాలా బాగుంది అన్న. శ్రీలీలకి మొత్తం డామినేట్ చేసాడు మహేష్ బాబు. రేటింగ్ 2.75. చాలా బాగుంది. ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూసా. సంక్రాంతితో పాటు ఉగాది వచ్చినట్టు షడ్రుచుల సమ్మేళనం. ఎట్లా అంటే మూవీ చూసాక కుర్చీని మడత పెట్టి చేప పరుచుకొని తాళి భోజనం, వెజ్ అన కానీ నాన్ వెజ్ అన కానీ ఆ మూవీ సీన్ తింటూ ఆ మూవీని ఇమాజిన్ చేసుకుంటూ, ఫోన్లో వచ్చిన అవాయిడ్ చేసుకుంటూ ఆ మూవీ సీన్స్ ఇమాజిన్ చేసుకుంటాను. అంత బాగుంది, అసలు అంత బాగుంది. ఈమె మాసిగా ఎంట్రీ లుక్ కానీ, ఈమె శ్రీలీల గ్లామర్ డోస్ కానీ, మీనాక్షి చౌదరి గారు సూపర్ గా ఒకదాని నుంచి ఒకరు ఇరగొట్టేశారు. ఈయన వెన్నెల కిషోర్ గారి కామెడీ సూపర్ ఉంది. ఇంకా పొలిటికల్ గా ఇది ఒక పోస్టర్, ఆయన ఏది పొలిటికల్ మీటింగ్ లో ఈయన వచ్చి జీప్ లో వచ్చి పోస్టర్ ని గుద్దడం, అది చాలా ఇంట్రెస్టింగ్ గా సూపర్ గా అనిపించింది. మళ్ళీ హీరోతో వాళ్ళతో ఫైట్లు, మళ్ళీ వాళ్ళతోనే మళ్ళీ కామెడీ, ఈయన డైలాగ్స్ అయితే సూపర్ గా అనిపించింది. ఈమె శ్రీలీల అయితే డాన్స్ ని ఆయన మెచ్చుకున్నారు. సినిమాలో పెట్టిన ఆయన డైరెక్ట్ గానే మెచ్చుకున్నట్టే. అది సినిమాలో మీరు డాన్స్ సూపర్, అసలు నా ఎక్స్పీరియన్స్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లో అన్నట్టు సూపర్ గా ఎంకరేజ్ మెచ్చుకున్నారు. అది దానికి యాక్సెప్ట్ చెప్పాలి మహేష్ బాబు గారికి. ప్రకాష్ రాజ్ గారికి ఈమె రమ్యకృష్ణ గారిని ఏదో అనుకుంటామో, దీని ప్రకాష్ రాజ్ గారికి ఇచ్చే ట్విస్ట్లు అయితే, సెకండ్ ట్విస్ట్లు అయితే అది మనకు కొంచెం లాస్ట్ వరకు క్లారిటీ. ఆమె ఇచ్చే ట్విస్ట్లు అయితే, సెకండ్ ట్విస్ట్లు అయితే సూపర్. ఈమె తండ్రి కొడుకులు, ఆయన మహేష్ బాబు తండ్రిగా చేసిన ఆయన కానీ, ఆయన ఓల్డ్ సాంగ్స్ వింటూ ఏదో చిన్న చిన్న ఇదే కానీ, ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు సైలెంట్ గానే ఉంటారు కానీ 5.5/5. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడే గుంటూరు కారం సినిమా చూసి వచ్చాను. మహేష్ బాబు గారు ఇన్ హిస్ 25 years ఆఫ్ కెరీర్, we don't have to give credits to మహేష్ బాబు గారు. ఎలా అంటే హీస్ ఏ వెల్ నోన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. మహేష్ బాబు గారు ఈ సినిమాలో చేసినంత డాన్స్ ఏ సినిమాలో లేదు, వెల్ అండ్ గుడ్. మహేష్ బాబు గారు ఈ సినిమాలో చూపించేంత ఎనర్జీ ఏ సినిమాలో చూపించింది, వెల్ అండ్ గుడ్. బట్ వెన్ కమ్స్ టు ఇట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే ఒక తెలుగు లాంగ్వేజ్ లాంటిదండి. మనకి ఇలా ఒక తెలుగులో మనం ఇలా నిండిపోతాం. కానీ నాకు ఎందుకు అనిపించింది, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నిజంగా డైరెక్షన్ చేశారా, లేదంటే వాళ్ళ జూనియర్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ జూనియర్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ చేస్తారు, నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ పూజా హెగ్డే గారు సినిమా నుంచి తప్పుకోగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా వాళ్ళ అసిస్టెంట్స్కి ఇచ్చి సినిమా చేయించారేమో, నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే సార్, మహేష్ బాబు గారు ఎంత డెడికేషన్ గా, ఎంత ప్యాషన్ గా, ఎంత ఎనర్జీ పెట్టి సినిమా చేశారో, వాళ్ళు లాస్ట్కి నిజంగా అండి, వాళ్ళు ఇది చెప్పొద్దు, సంక్రాంతి అంటే ఇది పెద్దల రోజులు. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి,
రెబల్ స్టార్ ప్రభాస్ గారికి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, మీ పెద్దలు కృష్ణ గారు, కృష్ణం రాజు గారు మిమ్మల్ని దీవించారు. మీకైతే ఇది మాత్రం బ్లాక్ బస్టర్. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్లీజ్ మీ రైటింగ్స్ ఇంకొంచెం బాగు చేయండి. ఎంతసేపటికి మీరు ఫ్యామిలీ అంటే చాలా రిలేషన్స్ ఉంటాయి. మీరు ఎలా అంటే ఏదో మీరు కోల్పోయినట్టు ఇలా చేయకండి సార్. ఏదో కొంచెం కొత్తది చేయండి. మీరు అజ్ఞాతవాసి సేమ్ మదర్ సెంటిమెంట్ చేశారు, బట్ ఐఎమ్ నాట్ అత్తారింటికి దారేది సేమ్. కొంచెం మీరు కొంచెం కొంచెం ఆ స్ట్రీమ్ అనేది మీరు కొంచెం చేంజ్ చేయండి. బట్ అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ, సాంగ్స్ బాగున్నాయి, తమన్ బాగున్నాడు, తమన్ మ్యూజిక్ బాగుంది. బట్ బీజిఎం అయితే అంత బాగాలేదు బాస్. తమన్ ఇంకోటి నేను చెప్తున్నాను, తమన్ గారు మీరు మెగా ఫ్యామిలీకి ఎంత మంచి బీజిఎం ఇస్తారో మహేష్ బాబు మూవీస్కి ఎందుకంటే ఎంత బీజిఎం ఇవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. మీరు అఖండకి ఎలా ఇచ్చారు? మీరు అంటే ఏంటంటే నాకు ఏమర్థం అవుతుందంటే మహేష్ బాబు గారిని మీరు ఫ్యాన్స్ లేరని అనుకుంటున్నారా? ఇప్పటి నుంచి మహేష్ బాబు గారికి డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబు గారు అన్నారు రివ్యూ ఎలా ఉందని. మీ మూవీ బాగున్నా బాగాలేకున్నా ఫ్యాన్స్ వచ్చి కంపల్సరీగా మీ మూవీ అయితే చూస్తారండి, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ బట్ టు మిస్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మీరు తెలుగు లాంగ్వేజ్ ఇంత బాగా లవ్ చేస్తారు కదా, ఇంకొంచెం మీ రైటింగ్స్ అనేది బాగా రాయండి మీరు. ఎందుకంటే మీ చేతిలో ఉన్నది ఒక డైమండ్ మ్యాన్. మీకు మహేష్ బాబు గారికి ఒక టైటిల్ ఉంది, హీఈస్ నోన్ యాజ్ డైరెక్టర్స్ యాక్టర్ అని. ఈ రోజు నుంచి మహేష్ బాబు గారిని ఆడియన్స్ యాక్టర్ అంటారు, ఎందుకంటే ఆయన చూపించిన యాక్షన్ చాలా ఇట్స్ అన్బిలీవబుల్. కృష్ణ గారు, కృష్ణం రాజు గారు, మీ అబ్బాయిలు ప్రభాస్ గారు, ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టారు. డిఫెక్ట్ మొత్తం రైటింగ్ లో ఉంది, డిఫెక్ట్ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ లో ఉంది. మహేష్ బాబు కోసం 5 out of 5. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఐఎమ్ సారీ టు సే మీకు ఒక 2.5 సార్. సినిమా బాగానే ఉందన్న, కొంచెం క్యారెక్టర్స్ కొంచెం కనిపించేసాయా అర్థం కాలేదు. మిర్చి చప్పగానే ఉందండి. రవితేజ మిరపకాయని, ప్రభాస్ మిర్చిని రెండు కలిపి మిక్సీ కొట్టేసారు, కారం బాగానే వచ్చింది, చాలా బాగుంది. కాకపోతే కొంచెం క్యారెక్టర్స్ త్రివిక్రమ్ గారు మహేష్ బాబుకి అయితే డైలాగ్స్ ఏం రాయలేదు, అవి కొంచెం బ్యాక్ పార్ట్స్ అయ్యి ఉండొచ్చు అన్న. సినిమా బాగానే ఉంది అన్న, కొంచెం మధ్య మధ్యలో ల్యాగ్ ఎక్కువ ఉంది. మహేష్ బాబు గారు డాన్స్ బాగానే చేస్తారు అన్న. శ్రీలీల గారు ఎక్కువ డాన్స్ కాబట్టి ఆమె డాన్స్ తో కంపేర్ చేసుకుని కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. శ్రీలీల గారు డాన్స్ ఫుల్ గా చేస్తారు కదా, ఆమెను తెలుగులో ఒక బీట్ చేయాలంటే అల్లు అర్జున్ గారే బీట్ చేయగలరు. ఆ క్యారెక్టరైజేషన్ అడక్కన్న అసలు సినిమా ఇండస్ట్రీలు గొడ్డుపోయింది అనేటట్టు క్యారెక్టర్లు తీసుకొచ్చారు. ప్రకాష్ రాజ్కి కూతురు క్యారెక్టరే దొరకలేదా సినిమా ఇండస్ట్రీలో? మహేష్ బాబుకి తల్లి క్యారెక్టరే దొరకలేదా? రమ్యకృష్ణ పెట్టారేంటి? అక్కడ సెట్టే కావట్లేదు. ప్రకాష్ రాజు గారు రమ్యకృష్ణ వైఫ్ అండ్ హస్బెండ్ గా చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకొచ్చి తండ్రి కూతురు అంటే ఎట్లా చూడాలి సినిమా? అది చూడడానికి ఇబ్బందిగా అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. ఒక హీరోయినే కదా, ఇంకొక హీరోయిన్ ఎవరు? ఆమె హీరోయిన్, ఆమె వేరే ఏమవుతాయి, ఆమె హీరోయిన్ అని తెలియదు, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నా. శ్రీలీలండి, ఆమె మరదల క్యారెక్టర్ అంటే నార్మల్ గా మూవ్ అయిపోయింది. శ్రీలీల హీరోయిన్ అన్న. తమన్ మ్యూజిక్ అంత ఏం లేదు, ఆ కుర్చీని మడత పెట్టే సాంగ్ ఉంది కదా, అది ఆ సాంగ్ బాగుంది. ఆ ఎడిటర్ పేరేంటి, నూలియా ఏదో, ఎక్కడ ఏది ఎడిట్ చేయాలో తెలియనట్టుంది. కొంచెం మళ్ళీ ఆయన కూడా ఒకసారి మూవీకి వచ్చి చూసి మళ్ళీ ఎడిట్ చేసుకుంటే బాగుంటుంది, మోడిఫై చేయాలి. 5.4 అన్న. థ్యాంక్ యూ.